ఈరోజు దేనిది రివ్యూ కాదు, దేనిది మీకేమి టిప్స్ కూడా కాదు. ఇదేంటి అంటే పర్టికులర్గా నేను ఏం గ్యాడ్జెట్స్ వాడతాను, నేను ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి నా దగ్గర అని వీడేదో షో చేయడానికి చూపిస్తున్నాడని కాదు. లైక్ మేము ఏం చేస్తామంటే కొనే ప్రతి గ్యాడ్జెట్ కూడా నేను మా ఫాదర్ కొంచెం దానికి 2 డేస్ మినిమం 2 డేస్ దాని మీద రీసెర్చ్ చేసి దాని డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఆ ప్రైస్కి అది వర్తా కాదా, లేకపోతే ఒక 500,000 అటు ఇటుగా ఇంకా మంచి ప్రోడక్ట్ ఉందా లేదా అని సెర్చ్ చేసి తీసుకుంటాం అన్నమాట ప్రతి ప్రోడక్ట్ని. సో అంతా రీసెర్చ్ చేసి మేము తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు ఒకసారి చూపిద్దామని వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు వాడే డైలీ అవసరమయ్యే గ్యాడ్జెట్స్ ఏదో ఒకటి మీకు పనికి వస్తుంది. సామ్సంగ్ S9 ప్లస్. సో ఇది నేను వాడే ఫోన్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ ఫోన్తో రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఓన్లీ డబ్బా చూపిస్తున్నాను. సో ఈ మార్చ్లో ఈ ఫోన్ తీసుకున్నాక నాకు ఎంతకి 20,000 నాకు వచ్చింది ఈ ఫోన్ యాక్చువల్గా. సో ఆ ప్రైస్ రేంజ్లో అవసరం అని చెప్పుకుంటాం మనం. ఇది యాక్చువల్గా ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. కాకపోతే 2 years పాతది, ఓకే యాక్సెప్ట్ చేస్తాం. కానీ అదే 20,000 బడ్జెట్లో వచ్చే ఏ ఫోన్ కూడా దీనికి దగ్గరగా కూడా రాదు. ఎందుకంటే ఆ ప్రాసెసర్స్ కొత్త ఉండొచ్చు కానీ వీటంత పవర్ఫుల్ ప్రాసెసర్స్ కాదు అవి. దీని కెమెరా ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, దీని కెమెరా క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. ఇది అన్నింటిలో చిన్న వర్షన్ 64 GBదే. ఆ టైంలో తక్కువకి వచ్చింది, అందుకని ఇంకా తీసుకున్నాను దీన్ని. రైట్. సో నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి iPhone SE. ఇది కూడా నేను రిలీజ్ అయిన 2 yearsకే తీసుకున్నా. బేసిక్గా అన్నీ ఎందుకు అంటే 2 ఫోన్లు ఎందుకు 2 years లేట్గా తీసుకున్నాను అంటే 2 ఫ్లాగ్షిప్ ఫోన్సే. అఫ్కోర్స్ SE మనకి బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చింది, కానీ బడ్జెట్ సెగ్మెంట్ అంటే యాపిల్ వాడికి 42,000 అంటే వాడికి బడ్జెట్ ఏమో, కానీ మనకైతే 42,000 బడ్జెట్ కాదు. సో నాకు ఒక 2 years తర్వాత ఇది ఒక 17,000కి వచ్చింది. సో అందుకని ఈ ఫోన్ ఆ టైంలో నాకు బాగా నచ్చింది. అండ్ నాకు ఇష్టమైన ఫోన్. చిన్నగా ఉంటుంది, ఇది పట్టుకోవడానికి కూడా చిన్నగా ఉంటుంది, మొత్తం చేయి పైనుంచి కింద దాకా మొత్తం అందేస్తుంది. అండ్ ఐఫోన్ మీకు ఎంత కంఫర్ట్ ఫీల్ ఉంటుంది అండ్ ఐఫోన్ ఇంటర్ఫేస్ iOS మనకి ఎంత ఈజీ టు యూజ్ ఉంటుంది అనేది ఐడియా ఉంది మీకు. ఓకే, సో 4 inches డిస్ప్లేలో దీనంత బెస్ట్ ఫోన్ ఇప్పటికీ లేదు. యాక్చువల్లీ ఎవరు తయారు చేయలేదు దీని తర్వాత. అయినా సరే ఈ పర్ఫార్మెన్స్తో ఇంత సైజులో మాత్రం ఇంకొక ఫోన్ లేనే లేదు. అందుకని నాకు చాలా ఇష్టమైన ఫోన్. అలాగే దీని కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. యాపిల్ A9 చిప్సెట్ ఉంటుంది, అలాగే యాపిల్ 5S బాడీతో వచ్చింది అప్పట్లో. సో దీనికి ఆ క్రేజ్ అప్పుడు మామూలుగా ఉండేది కాదు, అలా ఉండిపోయింది ఇదైతే మొత్తానికి. రైట్. సో ఇవి మనకి రియల్మీ బడ్స్ S ఇండియాలో రిలీజ్ అయ్యేటప్పటికి మనకి 2000 లోపలికి రిలీజ్ అయింది ఇది. సో అదొకటి. కానీ ఇప్పటికీ కూడా ఇదైతే బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఇంకా దీని సౌండ్ క్వాలిటీ అంతా బాగానే ఉంది. కానీ మైక్రోఫోన్ అయితే బిలో యావరేజ్. మైక్రోఫోన్ కోసం అయితే లేదు, జస్ట్ మనం సాంగ్స్ వినడానికి ఆన్ ద గోలో, లేకపోతే లైక్ సింపుల్ మనకి కంఫీ ఫీల్ అనిపించేది, ఇట్లా బయటకు స్టెమ్ లేకుండా సింపుల్ కంఫీ ఫీల్ అనిపించేది ఇదైతే తీసుకోవచ్చు. అండ్ ఇది అలాగే యూనివర్సల్ పిన్తోనే వస్తుంది కాబట్టి ఓకే. అండ్ అలాగే దీని సౌండ్ క్వాలిటీ ఓకే బాగానే ఉంది. దీని ఛార్జింగ్ కూడా నాకు ఆల్మోస్ట్ సింగిల్ ఛార్జ్ ఒక బడ్ నాకు ఆల్మోస్ట్ ఒక 4 hours దాకా వస్తుంది. గేమింగ్ అయితే 2.5 hours అంతే. గేమింగ్ 2.5, మ్యాక్సిమం 3 hours అంతే. కానీ ఒక వీడియో చూస్తున్నా లేక పాటలు వింటున్నా సరే నాకు 4 hours వస్తుంది. సో రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి బోట్ ఎయిర్డాప్స్ 281. సో ఇవేంటి అంటే TWS ఇయర్ ఫోన్సే, సేమ్ ఇందాక చూపించినట్టే. ఇవి నాకు 2000కి వచ్చినాయి. దీని రివ్యూ ఆల్రెడీ నేను మీకు చేశాను, అది చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వీడియో ఎండ్కి కూడా ఉంచుతాను. సో చూడండి దీని స్పెసిఫికేషన్స్ మొత్తం. సింపుల్గా చెప్పాలంటే 2000లో నాకు నచ్చిన బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఇవి. రైట్. సో నెక్స్ట్ ఇవి ఏంటి అంటే మోటరోలా నెక్ బ్యాండ్. నాకు దీంట్లో స్పెషల్గా నచ్చింది ఏంటి అంటే దీని నాయిస్ క్యాన్సిలేషన్. ఆసమ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. దేనికి ఇది కంపారిజనే కాదు, ఇది దేనికి అసలు కంపేర్ కూడా చేయలేదు. నాకు ఇది 5,000 బడ్జెట్. యాక్చువల్గా ఇది 5,000 రూపీస్ ఎంత ఉంది ఇది. కానీ ఈ బడ్జెట్లో ఈ నెక్ బ్యాండ్ ఇంత నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసరికి దేనికి లేదు. 80-90 స్పీడ్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఇంత కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపించలేదు. సో అంత క్లియర్ కట్గా ఉంటుంది ఈ నాయిస్ క్యాన్సిలేషన్. అది మెయిన్ రీజన్ మేము దీన్ని తీసుకోవడానికి. పెట్టుకున్న తర్వాత మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అవతలకి నాయిస్ వినిపించకుండా నీట్గా ఉంటుంది, మన వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. సో అంతా బాగుంది నాయిస్ క్యాన్సిలేషన్. నెక్స్ట్ దీని నాయిస్ క్యాన్సిలేషన్లో దీంతో ఇదే నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసరికి కాకపోతే చిన్న చేంజ్. అది ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. రైట్. సో నెక్స్ట్ ఇది మివి కాలర్. సో ఇది ఏంటంటే సేమ్ దానిలాంటిదే, నెక్ బ్యాండే ఇది కూడా. కానీ దీంట్లో ఏంటి అంటే మనకి ఇది పర్టికులర్ మనం కాలర్ కింద పెట్టుకోవాలి. ఇది కాలర్ కింద పెట్టుకుంటేనే నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేస్తుంది. సేమ్ మోటరోలా
అది ఎంత ఉందో సేమ్ అలానే వస్తుంది. కాబట్టి దానికంటే కొంచెం నాయిస్ వినిపిస్తుంది దీంట్లో. మోటోలోకి అయితే అది కూడా వినిపించదు. ఆ కొంచెం నాయిస్ అనేది మనకు డిస్టర్బెన్స్గా అయితే లేదు. ఇది కూడా నాకు అందుకే తీసుకున్నాను నేను, నాయిస్ క్యాన్సిలేషన్కి ఒకటి మా ఫాదర్కి ఒకటి నాకు అని చెప్పేసి నాయిస్ క్యాన్సిలేషన్కి మాత్రమే తీసుకున్నాం. అండ్ ఇయర్ ఫోన్స్ ఆ బడ్జెట్లో ఏవి వచ్చినా సరే సౌండ్ క్లారిటీ బాగానే ఉంటుంది. అంటే మనకి వరస్ట్ అయితే ఉండదు, యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ ఉంటాయి. సో సేమ్ ఇది మనకి మోటరోలా కూడా సేమ్ అంతే, అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ మన సౌండ్ క్వాలిటీలో అన్నిట్లో, బేస్ అన్నింటిలో కూడా అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్సే ఉంది. ఎందుకంటే 5000 బడ్జెట్లో మనకి బిలో యావరేజ్ ఎవడు ఇవ్వడు. ఈ 2 బ్రాండ్స్ నుంచి వచ్చిన మనకి 5000 రూపీస్లో సౌండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అబవ్ యావరేజ్ అని చెప్తా, ఆసమ్ కాదు బట్ అబవ్ యావరేజ్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి నా ట్యాబ్లెట్ అన్నమాట ఇది. సో ఇది ఏంటి అంటే ఇంటెల్ ట్యాబ్లెట్. ఇది మొత్తం విండోస్ మీద పనిచేస్తుంది అండ్ దీంట్లో ఇంటెల్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఏంటంటే కనెక్ట్ అనే కంపెనీ నుంచి కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఇది నోన్ కంపెనీ కాదు బట్ ఇట్స్ యూకే బ్రాండ్. యూకే నుంచి ఆర్డర్ చేసుకుంది ఇది. ఇదేంటి అంటే నాకు ఏమన్నా చిన్న ట్యాబ్ లాంటిది నా సిస్టమ్ అప్లికేషన్స్ అన్నీ రన్ అవ్వడానికి కావాలి అనుకున్నా. కానీ ఇంటెలోడే వాడి ఇంటెల్ ప్రాసెసర్తోనే రన్ అయ్యేది ఒకటి ఇస్తాడని నేను అనుకోలేదు. యాక్చువల్గా ఇంటెల్ ప్రాసెసరే కానీ మొబైల్ మీద ఫోకస్, అంటే ట్యాబ్లెట్స్ మీద మొబైల్స్ మీద ఫోకస్ అయ్యి రిలీజ్ చేశాడు. బట్ ఇదైతే నాకు ఆ టైంలో బాగానే పనిచేసింది. లిటరల్గా అన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. సో ఇంకా ఏంటి అంటే దీనికి కీప్యాడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న పిన్తో మనం డైరెక్ట్గా కీప్యాడ్ కనెక్ట్ చేసుకుని ఇలా వాడేసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో అలా కూడా యూజ్ అవ్వచ్చు. ట్యాబ్ మనకి చిన్నగా ఏం లేదు, 9 ఇంచెస్ ట్యాబ్ ఇది. సో మనకంతా బాగానే ఉంది నాకైతే సింపుల్గా. అండ్ దీంట్లోనే దీని తర్వాత ఇంకొక ట్యాబ్ తీసుకున్నాను నేను. అది ఏంటి అంటే ఇది. సో సేమ్ ఇది ఒక ఫ్యూజన్ ట్యాబ్. ఇది చూస్తే మీకు చీప్గా అనిపిస్తుంది, అఫ్కోర్స్ ఇది చీపే. ట్యాబ్ నాకు 4000 అనుకుంటా, ఇది మేబీ 4 or 3500, 4000కి వచ్చింది నాకు ఇది. ఇది చూసి దీనేం రీసెర్చ్ ఉంటుంది, ఇది ఎందుకు వాడతారు అనుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఒకసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేయండి, ట్యాబ్స్ అండర్ 5000 అని సెర్చ్ చేస్తే ఎన్ని ట్యాబ్స్ వస్తాయంటే మనకి అన్ని లోకల్ కంపెనీసే, అన్ని లోకల్ బ్రాండ్సే, లేకపోతే అన్నీ చైనావే, అన్నీ మనకి దాంట్లో ఏది తీసుకోవాలో తెలియదు. ఆ టైంలో తీసుకున్నప్పుడు దీని ప్రాసెసర్ ఒకటి మంచిది ఉంది అండ్ దీని డిస్ప్లే ఒకటి మంచిది ఉంది. సో దీని ప్రాసెసర్, దీని డిస్ప్లే చూసి మాత్రమే తీసుకున్నాం. అండ్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఆ రేంజ్లో 5000లో కెమెరాలని వరెస్టే. దీని కెమెరా కూడా అంతే, పెద్ద ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాగే మాకు ఇది అంటే సిమ్స్ అయితే పెట్టుకోవడానికి లేదు, సిమ్ పెట్టే ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ నార్మల్ ట్యాబ్గానే పనిచేసింది అనమాట ఉన్న రోజులు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏసస్ ZenWatch 2. సో ఇది ఒక స్మార్ట్ వాచ్, ఫ్లాగ్షిప్ స్మార్ట్ వాచ్ అనే చెప్పుకోవచ్చు. ఏంటి అంటే దీని స్పెసిఫికేషన్స్ అన్నీ యాక్చువల్లీ ఇవి తీసుకున్నప్పుడు 2 years ముందు అనుకుంటే ఇది తీసుకుంది. సో ఆ టైంలో ఇది వచ్చేసరికి మంచి వాచే, కానీ ఇప్పటికీ దీన్ని మించిన చాలా వచ్చినాయి. అండ్ ఇది నాకు వచ్చింది 8000, కానీ అప్పుడు దీని ఒరిజినల్ బడ్జెట్ వచ్చేసరికి 16000 ఉంది. ఇప్పుడు మీకు 3-4000 లేదా 5000 లోపే మంచి స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి. దీనికంటే ఆల్మోస్ట్ ఇదే స్పెసిఫికేషన్స్తో ఇంతకంటే మంచి స్పెసిఫికేషన్స్ కూడా ఉండి రావచ్చు. సో కానీ నేనైతే ఇదే కొన్నా కాబట్టి ఇదే చెప్తున్నా. సో ఇవేంటి అంటే ఆ టైంలో 2 years ముందు తీసుకున్న 8000 దీని ప్రైస్. AMOLED డిస్ప్లే ఉంటుంది, అలాగే మీకు అన్ని ఫంక్షన్స్ వస్తాయి. ఒక యాపిల్ వాచ్లో ఏం ఫంక్షన్స్ ఉంటాయి అన్ని ఫంక్షన్స్ దీంట్లో వస్తాయి. సో కాకపోతే కొంచెం యాపిల్ అనేది మనకి ఏంటి అంటే మంచి ఫినిషింగ్తో వస్తుంది మొత్తం వాచ్ వచ్చేసరికి. ఇది అలా లేదు. ఇది మనకి చూస్తే డిస్ప్లే వచ్చేసరికి 1.5 inch డిస్ప్లే అంతే. కాకపోతే దీని బార్డర్స్, బెజల్స్ అయితే చాలా పెద్ద బెజల్స్ వచ్చినాయి దీనికి. సో ఆ బెజల్స్ మనకి యాపిల్ వాచ్లో అంత చూడడానికి ఉండదు, అందుకే అది అంత బాగుంటుంది. ఇది వచ్చేసరికి పెద్ద బెజల్స్ వచ్చినాయి. నాకైతే ఈ ప్రైస్ రేంజ్ అప్పుడు మేము రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు ఇదే బాగా అనిపించింది ఉన్న వాటిల్లో. అంటే అప్పుడు ఇన్ని రాలేదు స్మార్ట్ వాచెస్ 2 years ముందు. రీసెంట్గా 1 yearలో నుంచే వస్తున్నాయంట నాకు తెలిసి, లేకపోతే 2 years ముందు నేను ఇది తీసుకున్నాను కాబట్టి. సో ఆ టైంలో నాకైతే ఇదే బాగుంది. సో ఇందాక నేను వీడియో స్టార్టింగ్ నుంచి నా చేతికే ఉంది, ఇది కూడా నేను వాడేదే. ఇది శాంసంగ్ Fit స్మార్ట్ బ్యాండ్. ఇది ఇందాక అది స్మార్ట్ వాచ్, ఇది స్మార్ట్ బ్యాండ్ అనమాట. దాంట్లో మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి, దీంట్లో మనకి చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇది ఒక ఫిట్నెస్ బ్యాండ్ కిందకు వస్తుంది, అది ఒక స్మార్ట్ వాచ్ కిందకు వస్తుంది. దీంట్లో మనకి క్యాలరీ కౌంటర్, స్టెప్ కౌంటర్, స్లీప్ ట్రాకర్, అలాగే హార్ట్ రేట్ మానిటర్, SpO2 సెన్సర్ అయితే ఉండదు, హార్ట్ రేట్ మానిటరే ఉంటుంది. దాంతోపాటు మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఏం అంటే మనకి ఫోన్లో ఏం నోటిఫికేషన్స్ అని మనం ఆన్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్స్ అని మనకి ఇక్కడ వస్తుంటాయి. సో ఇలాంటి చిన్న సింపుల్ ఫీచర్స్ నాకు నచ్చింది. అండ్ నేను వాడే ఫోన్ శాంసంగ్ S9+, దానికి శాంసంగ్ బ్యాండే కావాలంటే శాంసంగ్ ఇప్పుడు వాటి ఇంటర్ఫేస్ ఇప్పుడు బాగుంటుంది. ఏ కంపెనీ అయినా సరే, ఇప్పుడు ఎంఐ మిగతా యాక్సెసరీస్తో వాటి ఇంటర్ఫేస్ బాగుంటుంది. అలాగే నాకు శాంసంగ్ కాబట్టి శాంసంగ్ నేను ఇలా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అలాగే నాకు ఇది నచ్చింది కూడా, తర్వాత ప్రీమియంగా ఉంది. సో అదొక రీజన్. అండ్
అన్నిటికంటే లాస్ట్ ఫైనల్ది బిగ్ బాస్ కాదు, సో నా దగ్గర ఉన్న బిగ్ బాస్ నా ల్యాప్టాప్ అది. ఇది ఇది ఏంటంటే నాకు ఏసస్ వివో బుక్. ఆ టైంలో నేను తీసుకునేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇది ఒక 40,000 పడింది. కానీ 40,000లో నాకు వచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే i5 ప్రాసెసర్, 4GB ర్యామ్, అలాగే గ్రాఫిక్ కార్డ్ ఐడియా లేదు. తర్వాత నేను వీటిని సిటీసీకి వెళ్ళి మార్చుకున్నా. సో మార్చుకున్నప్పుడు నేనేం చేశాను అంటే ర్యామ్ని 4GB కాస్త 8GB చేయించాను. అలాగే గ్రాఫిక్ కార్డ్ నేను నివిడియా జీఫోర్స్ 1650 GTX వేసుకున్నాను. అంటే కొంచెం గేమింగ్ సెంట్రిక్, అది బేసిక్ గేమింగ్ సెంట్రిక్. సో నాకు దానివల్ల అయితే బాగానే పనిచేసింది. కానీ తర్వాత నేనేం చేశానంటే కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే ఎక్స్టర్నల్ మనం ఏవైతే వేసుకుంటాం, ఇప్పుడు ర్యామ్ అయినా నేను గ్రాఫిక్ కార్డ్ అయినా అన్ని కొన్నిసార్లు సెట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు నా దాంట్లో 1650 గ్రాఫిక్ కార్డ్ ఉంది, కానీ మనకేంటి ఆ గ్రాఫిక్ కార్డుతో నా దాంట్లో కూలింగ్ సిస్టమ్ లేదు, ఫ్యాన్స్ మాత్రమే ఉన్నాయి. సో దానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కావాలి, మంచిగా పనిచేయాలంటే దానికి హీటింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా గ్రాఫిక్ కార్డు. సో అంతా నా దాంట్లో లేదు, కాబట్టి నాది ఒక 1.5 hour మాత్రమే నేను గేమ్ ఆడుకోగలను అంతే. నాకు అదొక్కటి తప్పించి ఇంకా మిగతా అంతా నాకు ప్రాసెసర్ పరంగా అంతా బాగానే నడుస్తుంది. మొత్తానికి ఆల్మోస్ట్ 2.5 years అయింది నేను కొని, అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. సో ఇవన్నమాట మేము నా రూమ్లో ఉండే యాక్సెసరీస్ ఇవన్నీ. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కింద మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.